అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లడం వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదు. సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు. తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్, చెప్పినవన్నీ కుంటి సాకులే. హోంమంత్రి. రాష్ట్రంలో అసలు పాలన జరుగుతుందా, మీ దృష్టంతా ఎక్కడుంది అంటూ షర్మిల ఫైర్. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ఐపీఎస్. విశాఖపట్నం నగరాన్ని విదేశీ పర్యాటకానికి చిరునామాగా నిలుపుతాం. ఉక్కు కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్లడం వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే ఆయన తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఈ విషయం బయటకు చెప్పకుండా స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు అబద్దాలు ప్రసారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు నోటీసులు ఇచ్చి ఉంటే మీడియాకు చూపించాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్లొద్దని ఎవరో చెప్పినట్టు మాట్లాడుతున్నాడు. వెంకటేశ్వర స్వామి మీద భక్తుండే ఏ భక్తుడైనా సరే వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఎవరైనా వేరే మతాలకు సంబంధించిన వ్యక్తులుంటే అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ సాంప్రదాయాల్ని గౌరవించాలి. ఇది చాలా టెంపుల్స్లో ఉండే ఆనవాయితీ. ఇక్కడ ఎవ్వరు కూడా ఆయన పోవద్దని చెప్పలేదు. ర్యాలీలు, జన సమీకరణలు చేయొద్దని చెప్పాం. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎప్పుడైతే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయో భక్తులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఆందోళన ఉన్నప్పుడు భక్తులందరూ కలిసి ఒక పక్క ఆర్గనైజేషన్ చేసి, రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబిలైజ్ చేస్తామని లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆటోమేటిక్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ యాక్ట్ ఆఫ్ 30 అంటే 10 మంది గుమ్ముకూడకూడదని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడేది చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు పోకుండా ఉండడానికి. కానీ ఆయన ఏదో నిలిపేశారు, నోటీస్ ఇచ్చారని మాట్లాడుతున్నారు. కెన్ యూ షో ఎనీ నోటీస్? నేను స్ట్రైట్గా అడుగుతాను, నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? నిన్ను వెళ్ళవద్దని ఎవరన్నా చెప్పారా? ఇస్తే చూపేయండి మీడియాకి. ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు, సమాజంలో ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. ఎవరైనా సరే అక్కడికి పోవాలంటే గౌరవించి తీరవలసిందే. దేవుని యొక్క ఆచారాలు, సాంప్రదాయాల కంటే వ్యక్తుల ప్రమేయం కానీ ఏ వ్యక్తి కానీ గొప్పవాడు కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడి ఆచారాలని, భక్తుల మనోభావాలను ప్రశ్నించేలా, ధిక్కరించేలాగా ఎవరూ ప్రవర్తించకూడదు. ఇప్పుడు కలియుగ వైకుంఠమైన తిరుమల వెంకటేశ్వర స్వామి హిందువులకి అతిపెద్ద పుణ్యక్షేత్రం. అది హిందువులకు అందరికీ ఒక దివ్యక్షేత్రం. ప్రతి ఒక్కరికి ఒక కోరిక, జీవితంలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క కోరిక. ఇవన్నీ కూడా అది మన రాష్ట్రంలో ఉండడం
తెలుగువారి అదృష్టం. అలాంటి భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రను కాపాడవలసిన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అంటూ హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికి చెల్లికి పట్టిన గతే తనకు పడుతుందని భయపడి పర్యటనకు రద్దు చేసుకున్నారన్నారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక డైవర్షన్ రాజకీయాలు చేసింది జగనే అంటూ మండిపడ్డారు. నాయకులు కార్యకర్తలు తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది. అదేవిధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలు, హిందూ ధార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది. ఈ సందర్భంలో తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల వల్ల రాబోయే తిరుమల బ్రహ్మోత్సవాలు మరియు ప్రపంచవ్యాప్తంగా తిరుమలకు వచ్చే యాత్రికులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. అదేవిధంగా గౌరవ తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు తిరుపతి జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ను అమలు చేసి ఉన్నారు. కావున తిరుపతి జిల్లాలో ఎటువంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు, భారీ జనసమూహాలు ముందస్తు అనుమతి లేకుండా జరుపుటకు నిషేధించబడినది. ఇట్టి నిబంధనలు ఎవరైనా అతిక్రమించిన ఎడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. కావున అన్ని వర్గాల వారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణకై పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరడమైనది. ఇది నోటీస్. దీన్ని నిన్న కావాలని 10 సార్లు చూపించి ఇందులో ఏదో అతనికేదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా, ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా? ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా? ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా? కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే చాలా క్లియర్గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే, కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది. ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొంతమంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో మొత్తం కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా, యాత్రికులకు ఇబ్బంది కలగకుండా, విఐపీఎస్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే. మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే. వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన? ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన? మేము ఎప్పుడైనా ఆపామా? అంటే విషయం ఏంటంటే, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి పోలీస్ నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. అంటే విషయం ఏంటి ఇది అయింది. తర్వాత ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు, సుప్రీంకోర్టు జడ్జెస్, వివిధ విఐపీలు అందరూ వస్తారు. ఆ భద్రత కూడా మాదే బాధ్యత. ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసుల వైపు తీసుకొచ్చాడు. ఇతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు. అది ఇప్పటికీ కూడా మేము స్టాండ్ అయి ఉన్నాం. కల్తీ నెయ్యి ఉంది. కల్తీ నెయ్యి అయితే లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్యి చేర్చారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేయబడింది. దాని గురించని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మేమందరం మాట్లాడుతున్న ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడండి అంటే, దాని గురించి మాట్లాడకుండా నేను మెట్లు ఎక్కుతాను, ఏంటది దర్శనానికి వెళ్తాను అని చెప్పి డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది నువ్వు. ఈరోజు మళ్ళీ తిరిగి డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి మా మీద మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక గోల్డెన్ వర్డ్ వచ్చింది నిజంగా, లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజే
రాష్ట్రంలో అసలు పాలన జరుగుతుందా? మీ దృష్టి అంతా ఎక్కడుంది? బాబు శాంతి హోమాలు, పవన్ ప్రాయశ్చిత్త దీక్షలు, జగన్ ప్రక్షాళన పూజలు, హిందూ మతం అంతానికి కుట్ర అని బీజేపీ. అందరూ కలిసి లడ్డూకి మత రాజకీయాలు పులిమారు. లడ్డు విషయంలో కల్తీ జరిగిందని, జంతువులు ఆయిల్ కలిపారని ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు సైతం పెట్టుకొని చర్యలు తీసుకోవాల్సింది పోయి మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడమే అజెండాగా పెట్టుకున్నారు అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా? ప్రజాప్రతినిధుల దృష్టి అంతా ఎక్కడ ఉంది? చంద్రబాబు గారేమో శుద్ధి అని శాంతి హోమాలు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నారట. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రక్షాళన పూజలు చేస్తున్నారట. ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి నీచమైన మత రాజకీయాలు కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. చంద్రబాబు గారిని అడుగుతున్నాం. బయట మార్కెట్ లో నెయ్యి ధర 700 నుంచి 1000 రూపాయల వరకు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు 320 రూపాయలకే నెయ్యి సప్లై చేసే టెండర్ కి ఆమోదం తెలిపిందని మీకు తెలుసు. నెయ్యి కల్తీ అయిందని, లడ్డూలకు వాడే నెయ్యిలో బీఫ్ టాలో, పిగ్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టు మీకు తెలుసు. మరి ఇన్ని సాక్ష్యాలు, ఇన్ని ఆధారాలు, ఇన్ని రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకుని కూడా ఏ చర్యలు ఎందుకు లేవు? ఒక పక్కేమో కూటమి సర్కారు ప్రక్షాళన దీక్షలు చేస్తున్నారు, ఇంకో పక్కేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాయశ్చిత దీక్షలట, ఈయన ప్రక్షాళన పూజలట. జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు లడ్డూలలో కల్తీ నెయ్యి వాడితే, కూటమి సర్కారు అదే లడ్డూలలో మత రాజకీయాలు కలుపుతుంది. ఇద్దరికి ఏమిటి తేడా? ఇంకో పక్కేమో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులే ఈ లడ్డూల వ్యవహారం మీద మాట్లాడుతూ ఇది హిందూ మతం అంతం చేయడానికి కుట్ర అని మాట్లాడుతున్నారు. ఇది హిందూ మతంపై దాడి అని మాట్లాడుతున్నారు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారేమో క్రిస్టియన్లు, ముస్లింలు చర్చిల మీద, మసీదుల మీద ఇదే జరిగితే వాళ్ళు ఊరుకుంటారా, మేమెందుకు సహించాలి అన్నట్లు మాట్లాడుతున్నారు. ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయటం లేదా? మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా ఇది? ఇక్కడ ఒక అన్యాయం జరిగితే క్రిస్టియన్స్ ని, ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడూ లేనిది మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని మీకేమైనా హిడెన్ అజెండా ఉందా? మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుందా? ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. అదే బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు, కూటమి సర్కారు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారనడానికి ఇంతకంటే రుజువు కావాలనా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ లేవు. అలాంటిది మీ పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ గా మీరు లబ్ధి పొందడం కోసం ఇది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఇది భావ్యం కాదు. రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్ గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. అసలు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు కూడా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అసలు మోడీ గారిని అడుగుతున్నాం. మోడీ గారు, మీరు గత నవంబర్ లో అనుకుంటా తిరుపతికి రావడం జరిగింది. తిరుమలలో మోడీ గారు దర్శనం చేసుకున్న తర్వాత 140 కోట్ల మంది భారతీయులకు మంచి జరగాలని ప్రార్థన చేసుకున్నానని చెప్పడం జరిగింది. అయ్యా మోడీ గారు, మరి అదే తిరుమలలో 140 కోట్ల మంది సెంటిమెంట్లు దెబ్బతినే విధంగా ఒక కాంట్రవర్సీ బయటకు వస్తే మరి మోడీ గారు ఏం చేస్తున్నారు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కేంద్ర సంస్థ. ఆ బోర్డు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే చనిపోయిన జంతువుల కొవ్వు ప్రసాదంలో కలిపారు అని వాళ్ళు ఇచ్చిన రిపోర్టే చెప్తుంటే మరి మోడీ గారు కనీసం స్పందన కూడా ఎందుకు లేదు? మీరు చెప్పినట్టే 140 కోట్ల మంది భారతీయులకు సంబంధించిన అంశం. మరి అలాంటప్పుడు కనీసం ఒక సిబిఐ ఎంక్వైరీ వేయాలని మోడీ గారికి ఎందుకు తోచలేదు? 2 నెలల కిందనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేతిలో ఒక రిపోర్ట్ వస్తే 2 నెలలుగా ఏమీ చేయలేదు. ఒక సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మోడీ గారికి ఎంతసేపు పడుతుంది? మరి ఎందుకు చేయలేదు? నిజంగానే హిందూ మతం మీద కుట్రే జరుగుతుంటే మరి సిబిఐ దర్యాప్తులో అది తేలేది కదా? మరి సిబిఐ దర్యాప్తులో హిందూ మతం మీద కుట్ర జరిగితే అది దేశద్రోహం కదా? మరి అలాంటప్పుడు ఇంత సీరియస్ ఇష్యూ ఉన్నప్పుడు మోడీ గారు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయటం లేదు? చంద్రబాబు గారు కూడా సమాధానం చెప్పాలి. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఉత్తమ సేవలను అందిస్తూ సకల సౌకర్యాలను కల్పిస్తూ విశాఖపట్నం నగరాన్ని విదేశీ పర్యాటకానికి చిరునామాగా నిలుపుతామని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. సిరిపురం చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఈరోజు మనమందరూ కూడా వరల్డ్ టూరిజం డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈ మంచి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. So firstly I would like to thank Balakontrala Rao garu for making her time to be here today along with her children who performed brilliantly. Chala baga chesaru. So I personally thank them for that. Ade vidhanga ee roju chala competitions manamu conduct cheyadam jarigindi. Danni
సంబంధించిన అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. I congratulate all the children who came first, second and third, and also wish good luck to all those children who took the consolation prizes. I also congratulate all the winners of the photography contest and the videography contest. Chala baga undedi. I just saw those photos before walking into the hall. There is so much talent. Mana madhilo manchi talented kids are there, adults are there. It is time to recognize and reward those talent, and today is one such day where we have made a small effort to recognize that. District Tourism Officer చెప్పినట్టు మన రాష్ట్రంలోనే టూరిజం అంటే మనకు గుర్తు వచ్చేది విశాఖపట్నమే. సో విశాఖపట్నం, ఇట్స్ a city of destiny in real terms, in terms of life achievements, and also a destination also. That is a destiny for people who are planning to go out. ఎక్కడైనా వెళ్ళాలి, మంచి ఒక లెషర్ ప్లేస్కి వెళ్ళాలి, లేకపోతే ఒక హెరిటేజ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఇటు నుంచి ఇన్ ద కోరమాండల్ కోస్ట్ రైట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టిల్ తమిళనాడు, the city that comes to everybody's mind is Visakhapatnam. And we as proud citizens of Visakhapatnam should celebrate the city. మనము ఈ సిటీని మన ఇల్లులాగా భావించాలి. ఈ సిటీలో ఉన్న టూరిజం స్పాట్స్ అండ్ లొకేషన్స్ అండ్ హెరిటేజ్ సైట్స్ని మన ఇంట్లో ఉన్న దేవుడి గదిని ఎలా పెట్టుకుంటున్నామో ఆ విధంగా అంత శుభ్రంగా భావించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మనం టూరిజంని ఒక లెజర్గా మాత్రం, ఒక ఫ్రీ టైం యాక్టివిటీగా మాత్రం చూస్తున్నాం కాదు. There is so much that is behind, that is happening in the name of tourism. There is so much economic activity. There are cities that strive and live purely on tourism. We can also be that. We can create so much jobs out of tourism. We can drive the entire city's economy out of tourism because we have మన దగ్గర అంత మంచి లొకేషన్స్ ఉన్నాయి. బీ ఇట్ న్యాచురల్ లొకేషన్స్. చాలామంది చెప్పారు గోవా బీచెస్ కన్నా మన బీచెస్ ఎంతో సుందరంగా అందంగా ఉన్నాయని చాలామంది చెప్పారు. అదేవిధంగా వెన్ ఇట్ కమ్స్ టు హెరిటేజ్ సైట్స్ ఆల్సో, ఇప్పుడే జేసీ గారు చెప్పారు, మన దగ్గర ఉన్న తోట్లకొండ కావచ్చు, పావురాళ్ళకొండ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 2000-3000 ఏళ్ళ కన్నా చరిత్రలు ఉన్న. ఉక్కు కార్మికులకు అన్యాయం చేస్తే సహించేది లేదు. ఉక్కు కార్మికులకు అన్యాయం చేస్తే ఎంతటి ఉద్యమానికైనా, ఎన్ని పోరాటాలకైనా చేయడానికి వెనకడబోమని పోరాట కమిటీ సభ్యులు హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద పోరాట కమిటీ సభ్యులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను సుమారు 4000 మందిని తొలగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్లాంట్ను రక్షిస్తాం, నిర్వాసితులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. సెయిల్లో విలీనం చేస్తామంటున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్ట్ కార్మికులను ఆదేశాలు ఇచ్చిందో చెప్పాలన్నారు. 3.5 ఏళ్లుగా స్టీల్ ప్లాంట్ కావాలనే నష్టాల్లోకి నడుతున్నారని, స్టీల్ యాజమాన్యం అన్ని విభాగాలను మూసివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బ్లాస్ట్ ఫర్నేషన్ మాత్రమే నడుపుతుందన్నారు. 21,000 టన్నుల ఉత్పత్తి చేయాల్సి ఉండగా నేడు 4,500 టన్నుల ఉత్పత్తికి తగ్గించారని పోరాట కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. 1340 రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ నేపథ్యంలో తెలుగు ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని ఇక్కడ నడుపుతూ ఉన్నాం. రాష్ట్రంలో ప్రభుత్వాలే మారి ఈ నేపథ్యంలో మొత్తం పూర్తి స్థాయిలో 3 బ్లాస్ట్ ఫర్నేసులు నడపాలని చెప్పేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి, అట్లాగే స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి పెత్తనం చేస్తూ తన నచ్చిన పద్ధతిలో 7,500 మందికి హౌస్ రెంట్ అలవెన్స్ ఖాళీ చేస్తూ ఇవ్వని చెప్పేసి సర్క్యులర్ జారీ చేసింది. ఇప్పటికే ప్లాంట్లో అట్టుడుగుతూ ఉంది. నేను అర్ధమంతరంగా 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉద్యోగాలు పెరుగుతూ కాంట్రాక్టర్కి కానీ, 30 ఏళ్ళ నుంచి పనిచేసిన వర్కర్కి కానీ
ఎవరికి ఏమి చెప్పకుండా లిస్టులు తయారు చేసి రాత్రి 10 గంటల దాకా బయోమెట్రిక్లో ఉన్న పేర్లని డిలీట్ చేసి మీరు బయటికి పండి అంటూ ఉన్నారు. ఇది స్వతంత్ర భారతదేశమా లేక బ్రిటిష్ పాలన? బ్రిటిష్ పాలనలో కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించారని చెప్పి ఎప్పుడు అనుకోవడం లేదు. అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఢిల్లీ నుంచి వచ్చి సెక్రటరీ గారికి ప్లాన్ నడపాలనుకుంటా ఉన్నాడా? ఇక్కడ రాష్ట్రం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మీ గోండాగిరి ఇక్కడ చెల్లదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఇన్వాల్వ్ అయింది అని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి కూడా యాజమాన్య తాకీదులు వచ్చినాయి. ఎవరి జోలికి వెళ్ళొద్దని చెప్పేసి. జోలికి వెళ్ళడమే కాదు, వారం రోజుల్లో మళ్ళీ చూస్తాం, నెల రోజుల్లో చూస్తాం కాదు. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గతంలో 40,000 మంది పనిచేసేవారు, కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ ఉద్యోగులు. ఇప్పుడు కేవలం 26,000 మంది ఉన్నారు. ఉద్యోగాలు తీయడం అంటే ముయ్యడమే తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉద్యోగాలు నగరనారకి సేల్కి తరివేయడం అంటే ఇది ముయ్యడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మీ శక్తియుక్తులన్నీ కూడా 3 ప్లాట్ఫామ్లు నడపడం మీద పెట్టండి. యువతకి వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్న పార్లమెంట్లో మీరే చెప్పారు, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. తద్వారా గవర్నమెంట్కి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ సర్కులర్ని కూడా విత్డ్రా చేసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అనేక మంది త్యాగాలు, రక్తం చిందించిన తర్వాత వచ్చినటువంటి ఫ్యాక్టరీని ఇవాళ కేంద్రంలో ఉంటే బీజేపీ ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని కారు చౌకగా అమ్మి ఇక్కడ 17,000 మంది కాంట్రాక్ట్ లేబరు, పర్మనెంట్ ఎంప్లాయీస్ సుమారు ఆఫీసర్స్ కలిపేసి 18. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్భ్రత బాగ్చి ఐపీఎస్. గతంలో పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో సివిల్ కేసులు అడ్డాగా ఉండేదని అది పూర్తిగా మారింది. విశాఖ నార్త్ సబ్ డివిజన్ పరిధిలో గల పీఎం పాలెం పోలీస్ స్టేషన్ను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్భద్ర బాగ్చి ఐపీఎస్ ఆకస్మికంగా సందర్శించారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులు, రికార్డులను పరిశీలనలో సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ మ్యాప్ను పరిశీలిస్తూ స్టేషన్ పరిధిలో ఉన్న పరిస్థితులు, నేర ప్రాంతాలపై ఆరా తీశారు. సిబ్బందికి వచ్చిన ఫిర్యాదుదారులతో ఫ్రెండ్లీ నేచర్తో మాట్లాడాలని పలు సూచనలు చేశారు. నేరాల నియంత్రణకు రౌడీ షీటర్స్, పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, ప్రతి ఆదివారం క్రమం తప్పక కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న ఏ ఒక్కరికి కూడా పోలీసులు అందరూ పనిచేశారని, హాని కలగకుండా పోలీసులందరూ పనిచేశారని అభినందించారు. గంజాయి వాడకంపై నాకు అనేక కంప్లైంట్స్ వచ్చాయి. మరికొద్ది రోజుల్లో గంజాయి టెస్టింగ్ కిట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే ఉండాలి, లేకపోతే రౌడీ షీటర్లు బయట జైల్లో ఉండాలి. వైజాగ్లో రౌడీ షీటర్లు ఉండడానికి వీల్లేదని పేర్కొన్నారు. స్ట్రిక్ట్గా 1 సెప్టెంబర్ నుండి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే హెల్మెట్ ధరించడం ఖచ్చితంగా పెరిగింది. అవునా కదా? మన నగరంలో నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా, ఖచ్చితంగా పెరిగింది. 100% లేదు కానీ అనుకోండి 50% అయింది. అట్లా స్లోగా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు మేము చాలా లైసెన్సెస్ సీజ్ చేస్తున్నాం, ట్రాఫిక్ వయలేషన్ చేస్తున్నారని. అది ఒకవైపు. మరోవైపు మేము ఆల్రెడీ 2 పైలట్ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. ఈ నెక్స్ట్ వీక్ నుండి ఇంకొక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఫర్ AI డ్రివెన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ ట్రాఫిక్ బందోబస్తు. అక్కడ ఎలా జరుగుతుందంటే అనుకోండి నేను హెల్మెట్ ధరించకుండా వెళ్ళిపోయాను ఇంటికి, పోలీస్ కనపడలేదు, నేను హ్యాపీగా ఉన్నాను. ఇంటికి పోయి చూస్తే లవ్ లెటర్, ఒక ఈ చలన్ మా కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఆ కెమెరా అంతా రికార్డ్ చేసి ఇమీడియట్గా ANPR కెమెరా అంటాడు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా. ఆ కెమెరా ద్వారా రికార్డ్ చేసి ఆ బైక్లో ఉన్న వ్యక్తులు హెల్మెట్ ధరించలేదు, ఆ బైక్ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ ఇంటికి మేము ఈ చలాన్ పంపడం, ఆయన పోయి చూస్తే ఈ చలాన్ ఉంది, మేము పట్టుకున్నామని మేము రాస్తాము, మీ లైసెన్స్ జబ్ద్ అయింది అని రాస్తాము. ఫిజికల్ ఉండదు, అంతా ఈ చలాన్ ద్వారా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటాయి. అది ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. త్వరలో నగరం మొత్తం ఇదే సిస్టమ్ ఉంటుంది. అప్పుడప్పుడు మాకు ఇప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి, ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు, అప్పుడు ఆ కంప్లైంట్ కూడా రాదు. ఎందుకంటే ఆటోమేటిక్ లవ్ లెటర్ ఉంటుంది కాబట్టి వేరే ప్రాబ్లం ఉండదు. సో అందుకే ఇప్పుడు కూడా మనం నేర్చుకోవాలి ఈ ట్రాఫిక్ వయలేషన్